హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 25ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 25లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది డిఐ నెంబర్ 25. ఈ డిఐ చూసుకున్నట్టయితే ఇది ఒక రాడార్ గ్రాఫ్ బేస్డ్ డిఐ. అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ క్వశ్చన్స్. The radar graph given below shows the amount of sales and increased in the price of 24 karat gold and 22 karat gold price per gram in rupees. Every month from January to June in jewelry shop. In a jewelry shop. ఒక జ్యువెలరీ షాప్లో 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ రెండు రకాల గోల్డ్ ఉన్నాయి. అది ప్రతి నెల జనవరి నుంచి జూన్ ఈ మధ్యకాలంలో ప్రతి నెల గ్రామ్కి ఎన్ని రూపాయలు పెరుగుతుంది అన్నది ఈ రాడార్ గ్రాఫ్లో ఇవ్వడం జరిగిందంట. ఫస్ట్ చూడండి, ది రాడార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది అమౌంట్ ఆఫ్ sales and increase in price of 24 karat gold and 22 karat gold price per grams in rupees. ఇది సరిగ్గా చూడండి, ఒక గ్రామ్కి ఒక నెల నుంచి ఇంకో నెలకు వెళ్ళేటప్పటికి ఎంత పెరిగింది, అది 22 క్యారెట్ గోల్డ్కి ఎంత పెరిగింది, 24 క్యారెట్ గోల్డ్కి ఎంత పెరిగింది అన్నది ఈ రాడార్ గ్రాఫ్ డిఐలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ గ్రాఫ్లో చూద్దాం. ఇంక్రీజింగ్ ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ per gram in rupees. బ్లూ లైన్ ఏమో 24 క్యారెట్ 24 ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఇన్ 22 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్. రెడ్ లైన్ 22 క్యారెట్ గోల్డ్. నోట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ నోట్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటిలో. ఫస్ట్ మనం జనవరి టు ఫెబ్కి ఎంత పెరిగింది, మార్చ్ టు ఫెబ్ టు మార్చ్ ఎంత పెరిగింది, మార్చ్ టు ఏప్రిల్ ఎంత పెరిగింది అన్నది ఇక్కడ ఇచ్చారు. ఏప్రిల్ టు మే టు జూన్ ఎంత పెరిగింది అన్నది. ఫస్ట్ in the January ratio of price per gram. జనవరిలో రేషియో ఆఫ్ ప్రైస్ per gram 24 క్యారెట్ గోల్డ్ టు దట్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ టు దట్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఈజ్ 55:49. జనవరిలో ఒక గ్రామ్ బంగారం కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంత అంట, 24 క్యారెట్కి 22 క్యారెట్కి ఒక గ్రామ్ బంగారంకి కాస్ట్కి రేషియో అంతా 55:49 అంటే 55x ఒక గ్రామ్ కాస్ట్ అయితే అది జనవరిలో 24 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్ కాస్ట్ 55x అయితే జనవరి నెలలో 22 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్ ప్రైస్ 49x అవుతుంది. ఇది ఇక్కడ మనకి ఇచ్చాడు ఫస్ట్ నోట్లో. సెకండ్ నుంచి చూద్దాం. ఇన్ ఏప్రిల్ అమౌంట్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఇన్ జ్యువెలరీ షాప్ is 120 grams and 180 grams respectively and the total amount received is ఎంత. ఏప్రిల్ నెలలో అమౌంట్ ఆఫ్ ఏప్రిల్ నెలలో 24 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ కొన్నాడంట. అది కూడా ఎన్ని గ్రాములు, 24 క్యారెట్ గోల్డ్ 120 గ్రామ్స్ అయితే 22 క్యారెట్ గోల్డ్ 180 గ్రామ్స్ కొన్నాడంట. సో ఇప్పుడు ఆ రెండింటికి కలిపి టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాడంట ఆ షాపుడు, ఎంత ఇంతంట. ఎంత 100,000 10,000 16,09,200 రూపాయలని రిసీవ్ చేసుకున్నాడు ఎవరు, ఆ షాప్ కీపర్. ఓకేనా. ఇప్పుడు మనం ఒక టేబుల్ డ్రా చేద్దాం ఫస్ట్. ఇక్కడ చూద్దాం. జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇది 24 క్యారెట్ గోల్డ్ అనుకుందాం, ఇది 22 క్యారెట్ గోల్డ్. సరిగ్గా గుర్తుకొని per gram ప్రైస్, ఇది per gram ప్రైస్
ఓకేనా, అది మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఫస్ట్ జనవరి నెలలో 24 క్యారెట్ గోల్డ్ కాస్ట్ ఎంత అన్నాడు, ఇక్కడ ఇచ్చాడు చూడండి సరిగ్గా. జనవరి ఫస్ట్ నోట్లో అది ఇచ్చాడు. ఇన్ జనవరి ద రేషియో ఆఫ్ ప్రైస్ పర్ గ్రామ్ ఆఫ్ 24 క్యారెట్ టు దట్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఈజ్ ఎంత, 55:49 అంట. అంటే దీన్ని పర్ గ్రామ్ కాస్ట్ 55x అయితే జనవరిలో 24 క్యారెట్ ఇది 49x అంతేనా, 55:49 అంతేనా. ఎస్, ఓకే. అసలు ఈ సెకండ్ నోట్ పక్కన పెడతాం ఎందుకంటే ఏప్రిల్కి సంబంధించి. అసలు ప్రతి నెల ఎంత పెరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ బ్లూ లైన్ అనేది 24 క్యారెట్ గోల్డ్, రెడ్ లైన్ అనేది 22 క్యారెట్ గోల్డ్. ఓకేనా, ఫస్ట్ బ్లూ లైన్ వెళ్ళిపోతాం. ఎంత పెరుగుతుంది, 60 పెరుగుతుంది. అవునా, 1 2 ఓకే 60 పెరుగుతుంది. ఇక్కడ వేసుకుందాం, ఇది 60 పెరుగుతుంది. ఇది ఎంత పెరుగుతుంది, 80 పెరుగుతుంది. ఇది ఎంత, 120 పెరుగుతుంది ప్రతి నెల. ఇది ఎంత, 40 పెరుగుతుంది. మే నుంచి జూన్కి వచ్చేటప్పుడు ఎంత పెరుగుతుంది, 60 పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం 24 క్యారెట్ గోల్డ్ ఏ నెల ఎంత పెరుగుతుంది, ప్రతి నెల ఒక నెల నుంచి ఇంకో నెలకి వెళ్ళేటప్పటికి ఎంత పెరుగుతుంది. ఇక్కడ మనకి డేటా వచ్చింది, ఇది 24 క్యారెట్ గోల్డ్. ఇది ఇప్పుడు మనం టేబుల్ వేద్దాం. జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఎంత పెరుగుతుంది, 60 పెరుగుతుంది. అవునా, సరిగా వేస్తాను, 60 పెరుగుతుంది. అంటే టోటల్ కాస్ట్ ఎంత అప్పుడు 55x ప్లస్ 60 అవుద్ది. నెక్స్ట్ మార్చ్కి వచ్చేటప్పటికి ఎంత పెరుగుతుంది, మార్చ్కి వచ్చేటప్పటికి 80 రూపీస్ పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మార్చ్కి వచ్చేటప్పటికి 80 రూపీస్ ఎక్స్ట్రా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మార్చ్ నుంచి ఏప్రిల్కి వచ్చేటప్పుడు 120 పెరుగుతుంది. ఏప్రిల్ నుంచి మేకి వెళ్ళేటప్పటికి 40 పెరుగుతుంది. ఏప్రిల్ నుంచి మేకి వెళ్ళేటప్పటికి 40 పెరుగుతుంది. అలాగే మే నుంచి జూన్కి వెళ్ళేటప్పటికి 60 పెరుగుతుంది. ఓకే, అలాగే 22 క్యారెట్, ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్కి సంబంధించి ఎంత పెరుగుతుందో ఒక్కొక్క నెల అని చెప్పి వచ్చేసింది, ఎంత పెరుగుతుంది అన్నది. ఇది మాత్రం కాస్ట్ గుర్తుపెట్టుకోండి. జనవరిలో పర్ గ్రామ్ కాస్ట్ ఇది ప్రతి నెల ఎంత పెరుగుతుంది అంటే ఫిబ్రవరిలో పర్ గ్రామ్ కాస్ట్ ఎంత అవుద్ది, 55x ప్లస్ 60 రూపీస్ అవుద్ది. 55x మీద ఎక్స్ట్రా 60 రూపీస్ పెరిగినట్టు, అది ఇక్కడ ఇచ్చిన డేటా లెక్క ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎంత పెరిగింది అన్నది, ఫిబ్రవరి నుంచి కిందకి ఎంత పెరిగింది అన్నది ఇక్కడ. ఇదంతా ఇది మాత్రం జనవరిలో వచ్చింది మాత్రం కాస్ట్ ఒక పర్ గ్రామ్కి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్కి సంబంధించి చూద్దాం. ఈ డేటా క్లియర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ జనవరి నుంచి ఫిబ్రవరికి వెళ్ళేటప్పటికి 40 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, 100 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, 20 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడ 40 పెరిగింది అంతే. ఇక్కడ రాయలేదు, సారీ. ఫెబ్ టు మార్చ్ రాయలేదు, ఇక్కడ చూద్దాం. 1 2 3 4 60 పెరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 60 పెరిగింది. ఇప్పుడు మొత్తం దీన్ని యాస్టీస్ మనం రాసేసుకోవచ్చు అందులో. ఇది 22 క్యారెట్ గోల్డ్. ఫస్ట్ 22 క్యారెట్ ఫెబ్ ఎంత పెరిగింది, 40 పెరిగింది. ఫెబ్కి వచ్చేటప్పటికి 40 ఎక్స్ట్రా పెరిగింది పర్ గ్రామ్కి. మార్చ్కి వచ్చేటప్పటికి 60. మార్చ్ నుంచి ఏప్రిల్కి వెళ్ళేటప్పటికి 100 పెరిగింది. సారీ, ఏప్రిల్ నుంచి మేకి వెళ్ళేటప్పటికి 20 పెరిగింది. మే నుంచి జూన్కి వెళ్ళేటప్పటికి 40 పెరిగింది. ఇది మొత్తం. ఇప్పుడు వాడిచ్చిన డేటా ప్రకారం చూద్దాం. ఓకేనా, ఈ నోట్ ఏదో ఫస్ట్ మొత్తాన్ని అయిపోయింది. ఇంకో ఇక్కడ మిగిలిందల్లా ఈ నోట్ 2 ఒకటే మిగిలింది. ఆ నోట్ 2 కూడా ఏంటో చూద్దాం. ఇన్ ఏప్రిల్ అమౌంట్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఇన్ జ్యువెలరీ షాప్ ఈజ్ 120 grams అండ్ 180 grams. గోల్డ్ అనేది 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ ఉన్నాయి కదా, ఆ గోల్డ్ ఆ షాప్లో ఎంత అమ్మబడిందంట, 24 క్యారెట్ గోల్డ్ 120 grams అమ్మబడితే 22 క్యారెట్ గోల్డ్ 180 grams అమ్మబడిందంట. దానికి గాను మొత్తం వాడికి 16,09,200 రూపాయలు రిసీవ్ చేసుకున్నాడంట. అంటే ఇప్పుడు సరిగ్గా చూద్దాం. ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే ఏప్రిల్లో అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్లో అన్నాడు, ఏప్రిల్ ఇది. ఇప్పుడు ఏప్రిల్లో సరిగ్గా చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ కాస్ట్ ఎంత పర్ గ్రామ్కి సరిగ్గా చూసుకుంటే ఇది 60, ఈ 2 80, ఈ 2 80 ప్లస్ 120 200 260. అంటే
మొత్తం ఫెబ్కి వచ్చేటప్పటికి ఇంత పెరిగింది, దానికి మళ్ళీ కలపాలి కదా, ఇంత ఎక్స్ట్రా పెరిగింది అని అర్థం. సో అంటే ఇవన్నీ కలపాలి కదా 55xకి. అంటే 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఫస్ట్ పర్ గ్రామ్ కాస్ట్, ఇక్కడ వేస్తాను చూడండి, 25 క్యారెట్కి సంబంధించింది 55x ప్లస్ 260 ప్లస్ ఈ 2, ఇది పెర్ గ్రామ్ కాస్ట్. 24 క్యారెట్ గోల్డ్ పెర్ గ్రామ్ కాస్ట్ ఇది. ఇలా ఎన్ని గ్రాములు కొన్నాడంట పెర్ గ్రామ్ కాస్ట్ అంటే క్వాంటిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ వస్తుంది, దాని యొక్క ప్రైస్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఇది ఒక గ్రామ్ కాస్ట్, ఇది ఎంత ఎప్పటికి, అది కూడా 24 క్యారెట్ గోల్డ్ ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఒక గ్రామ్ కాస్ట్ అది. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని గ్రామ్స్ కొన్నాడు 24 క్యారెట్ గోల్డ్? 120 గ్రామ్స్ కొన్నాడు. సరిగ్గా చూడండి, ఇక్కడ 120 గ్రామ్స్ కొన్నాడు 24 క్యారెట్ గోల్డ్. అంటే ఇది ఒక గ్రామ్ కాస్ట్, అలాగా 120 గ్రామ్స్ కొన్నాడు. ప్లస్ అలాగే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్కి సంబంధించి చూద్దాం. 22 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్ కాస్ట్ ఎంత 49, ఇది ఒక 100 అంటే 200. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు 200 అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా 200 పెరిగింది. ఇదో 40, 60, 100, ఇదో 100, 200. అంటే ఒక గ్రామ్ కాస్ట్ ఎంత 22 క్యారెట్ గోల్డ్ ఏప్రిల్కి వచ్చేటప్పటికి 49x ప్లస్ 200. ఇది ఒక గ్రామ్ కాస్ట్ ఇంటూ ఎన్ని గ్రామ్స్ కొన్నాడు అన్నది చూద్దాం. ఎన్ని గ్రామ్స్ కొన్నాడు 22 క్యారెట్ గోల్డ్? 180 గ్రామ్స్ కొన్నాడు. అంతేనా? 180 గ్రామ్స్ కొన్నాడు. ఓకే, 180 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడు? 16,09,200, 16,09,200. అంతేనా? 16,09,200. ఓకే, ఎంత రిసీవ్ చేసుకున్నాడు. ఇది మొత్తం మనకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ తీసుకురావచ్చు. సరే, చూసుకుంటే ఆర్ ఎక్కని చూసుకుంటే ఆర్ఎల్ 12. ఓకే, ఆర్ ఎక్కం క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతున్నట్టుందా? ఓకే, ఆర్ ఎక్కం క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేస్తాం. 0 0 0 క్యాన్సిల్ చేసేచ్చు. ఆర్ ఎక్కం 2 సార్లు 6 3 18, 6 2 12, 6 6 36, 6 8 48, నెక్స్ట్ 6 12. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం 0 ఉంది, 0 కూడా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎంత? ఇది ఇంటూ చేద్దాం. 110x ప్లస్ 520 ప్లస్ ఇదంత 9 27, 2 4 12 13 14, 147. అంతేనా? 7 2 4 13 14 అంతే. 147x ప్లస్ 3600 ఈజ్ ఈక్వల్ టు 26820. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు కలిపి ఎంత? ఈ ఎక్స్ కలిపి ఎంత? 110x ప్లస్ 147x ఎంత? ఒక 7 5 257x. అంతేనా? 110x ప్లస్ 147 7 5 257x 257x ప్లస్ ఈ రెండు కలిపితే ఎంత? 1120 ఈజ్ ఈక్వల్ టు 26820. ఇప్పుడు ఈ 1120 ని తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, తీసేద్దాం. 11 ఇక్కడ వేసుకుంటాం స్టెప్. 2680 నుంచి 1120 తీసేద్దాం. 0 0 ఎంత? 7 5 257 వస్తుంది. అంటే 257x ఈజ్ ఈక్వల్ టు 257x ఈజ్ ఈక్వల్ టు 25700 వస్తుంది. సో 25 ఇది ఇందులో 1 టైం 257లో 1 టైం అవుతుంది, 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది ఇక్కడ మనకి. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 100 వచ్చింది. ఎక్స్ వాల్యూ 100 అంటే జనవరిలో 24 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ కాస్ట్ ఎంత? 5,500 అవుతుంది. అవునా? ఇది 4,900 అవుతుంది. దాని మీద ఎంత పెరుగుకుంటూ వచ్చింది. ఓకే, దట్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ప్రతి నెల ఇలా పెరుగుకుంటూ వచ్చింది. ఈ ఒక జనవరిలో 24 క్యారెట్ గోల్డ్ కాస్ట్ 5,500. దాన్ని బట్టి ఫిబ్రవరికి వచ్చేటప్పటికి 5,000కి 5,500కి ఎక్స్ట్రా 60 రూపాయలు పెరిగింది. ఫిబ్రవరికి వచ్చేటప్పటికి అంటే 5,560 రూపాయలు అయినట్టు పర్ గ్రామ్ గోల్డ్ కాస్ట్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? వెయిట్.
వెళ్ళిపోయినట్టయితే కనుక if the shop sold 80 grams of 24 karat gold and 110 grams of 22 karat gold in May respectively, then find the average of the amount received by selling 24 karat gold and 22 karat gold in May. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో మే నెలలో 24 క్యారెట్ గోల్డ్ 80 గ్రామ్స్ కొన్నాడంట, 22 క్యారెట్ గోల్డ్ 110 గ్రామ్స్ కొన్నారంట. సో ఆ రెండింటికి టోటల్ కాస్ట్ ఉంటుంది, దానికి యావరేజ్ అడిగాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ మే నెలలో ప్రైస్ ఎంత చూద్దాం. ఇదంతా ఈ రెండు కలిపి 200, 300 అంటే 5800. 22 క్యారెట్ గోల్డ్ ఒక గ్రాము, 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ కాస్ట్, అలాగే 80 గ్రాములు కొన్నాడు. అలాగే 22 క్యారెట్ గోల్డ్ 110 గ్రాములు కొన్నాడు. అసలు గ్రామ్ ఎంత మేలో? ఇది ఒక 40, 100, 220, 220 అంటే 51, 20 పెర్ గ్రామ్ కాస్ట్ ఇది. అలాగా 110 గ్రాములు కొన్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ అడిగాడు, అంతే కదా. ఇప్పుడు రెండింటిలో 40 టైమ్స్, ఇందులో 2 రెళ్ళు 4, 5 రెళ్ళు 10, 6 రెళ్ళు 0. ఓకే, తీసుకుని 4 32, 3, 4 5 20, 23, ఈ ఒక 3 0. ఓకే, అలాగే ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే 56, 0, 56, 6, 6, 1 ఎంత 8, 2, 2 0, 28, 1, 6, 2 0, 0, 0, 6, 3, 1, 51, 3, 6, 2 0 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ 2 చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్. అసలు క్వశ్చన్స్ ఏమిచ్చాడో చూద్దాం. క్వాంటిటీ 1 చూసుకున్నట్టయితే కనుక వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ ఫ్రమ్ ఫెబ్ టు మే ఎంత పర్సెంట్ పెరిగింది అని అడిగాడు. ఓకేనా. ఫెబ్ ఎంత అసలు కాస్ట్ 24 క్యారెట్ గోల్డ్, ఇక్కడ ఫెబ్ ఎంత కాస్ట్ 5560 రూపాయలు. ఇప్పుడు దీని మీద ఎంత పర్సెంట్ పెరిగింది మే నెలకే అన్నాడు. అంటే ఇది ఇదంతా 240 పెరిగింది, అంతేనా. 240 పెరిగింది. 0 క్యాన్సిల్ చేస్తే 48 అంటే 4 కాదు, 4 కొంచెం చూద్దాం. 6 4 2 4 1 4 4 4 3 12 9 4 36. ఓకే, 600/139 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా 5 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది. 4 టైమ్స్ అంటే 400, 4 3 12, ఇది ఒక 120, 36, 6 1 710. సారీ ఎంత 9 36 3 4 12 12 15 1 4 1 5 556 అవుతుంది. ఇంకా 44 మిగులుతుంది. 44 అంటే 4 పాయింట్ అలా వస్తుంది. చూద్దాం ఈ సెకండ్ది కూడా ఎంత వస్తుందో చూద్దాం, దాన్ని బట్టి మనం ఎదురుకి వెళ్దాం. ఇది 4 పాయింట్ అలా వస్తుంది. క్వాంటిటీ 2 చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ది పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఫ్రమ్ ఫెబ్ టు మే. 22 క్యారెట్ గోల్డ్ ఫెబ్ నుంచి ఎంత అవుతుంది? 4940 ఫెబ్ అయితే కాస్ట్ పెర్ గ్రామ్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఇది ఒక 160, 180 పెరుగుతుంది, అవునా. 180 × 100 ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 0 క్యాన్సిల్ 9 సార్లు 2 4 7 ఎంత పెరుగుతుంది? అంటే 900/247. ఇది 4 సార్లు చూసుకుంటే 4 8 4 16. ఓకే, 900 దాటేస్తుంది. సో ఇది 3 టైమ్స్ అయితే కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 3 పాయింట్ అలా వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది ఖచ్చితంగా ఇదే పెద్దది. సో క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే కనుక if the sum of the amount received by selling 24 karat gold in March and May is ఎంతంట. ఓకే, అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్న 24 క్యారెట్ గోల్డ్ మార్చ్ అండ్ మేకి 6,69,960 రూపాయలు. ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఇన్ మార్చ్ టు సోల్డ్ ఇన్ మే ఈస్ ఎంత. ఓకే, ఇక్కడ మనం సరిగ్గా చూసుకున్నట్టయితే టోటల్ 24 క్యారెట్ గోల్డ్ మార్చ్ అండ్ మే ఎంత తీసుకున్నాడు? 2 కలిపి ఇంత మనీతో కొన్నారు. రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ మార్చ్ అండ్ మే 24 క్యారెట్ గోల్డ్ మాత్రమే ఇచ్చి 24 క్యారెట్ గోల్డ్ మార్చ్లో ఎంత తీసుకున్న క్వాంటిటీ ఇచ్చాడు. ఇక్కడ సరిగ్గా చూసుకుంటే 6x క్వాంటిటీ తీసుకున్నాడు. మార్చ్లో
మార్చ్లో 6x క్వాంటిటీ తీసుకున్నాడు. పర్ కాస్ట్ ఎంత? 6x గ్రామ్స్ తీసుకున్నాడు. మార్చ్లో కాస్ట్ ఎంత? మార్చ్లో పెర్ గ్రామ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇది ఒక 140 అంటే 56 అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది మేలో 7x గ్రామ్స్ తీసుకున్నాడు. ఇంటూ మే వచ్చేటప్పటికి ఎంత కాస్ట్ అవుతుంది మీకు? ఇదొక 200, ఇదొక 300, అంతేనా? అంటే 5800 అవుతుంది పెర్ గ్రామ్ కాస్ట్. ఇప్పుడు ఈ రెండిట్లకి కలిపి ఎంత అమౌంట్ పే చేశాడంట? 66,999,60 ఇంత అమౌంట్ పే చేశాడు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 0 0 మొత్తం 3 సార్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 టేబుల్ తీసుకొచ్చి పట్టి, ఎందుకంటే సేఫ్ మనం 6 టేబుల్ చేసేద్దాం, ఈజీగా ఉండదు. 6 4 24, 2 6 6 36, 37, 38, 3 6 5 30, 33 ఎక్స్ ప్లస్ ఇది ఎంత? 0 7 8 56, 5 7 5 35, 40 ఎక్స్ అంతే. అంటే ఇది 2 కలిపి ఎంత? 4060 కలిపి ఎంత? 4 2 14 1 4 ఇది ఓకేనా. ఇప్పుడు ఇది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దాం. 7,444 అనేది ఈ పక్కకు తీసుకొచ్చేస్తే బై అవుతుంది కాబట్టి ఇది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సరిగ్గా చూసుకుంటే 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అయింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అయింది, అవునా? ఇది మొత్తం కలిపి ఎంత అయింది? ఇది పక్క తీసుకెళ్తే బై అవుతుంది కదా. సో అది బై చేస్తే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. ఇక్కడ మొత్తం ఏమిటి? 24 క్యారెట్ గోల్డ్ సోల్డ్ మార్చ్ అండ్ మే 2 నెలలు కలిపి ఎంత క్వాంటిటీ కొన్నారని అడిగాడు. అంటే 13x క్వాంటిటీ కొన్నాడు, అంతే కదా. ఇదే కదా క్వాంటిటీ రేషియో. 13x ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. అంటే 13 ఇంటూ 9 ఎంత? 1999 27 711 ఆప్షన్ 117 గ్రామ్స్ కొన్నారు మార్చ్ అండ్ మే కలిపి టోటల్ క్వాంటిటీ. అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ది ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ ఇన్ జనవరి ఈస్ y%. ది ప్రైస్ ఆఫ్ y%, ది ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఇన్ మార్చ్. ఓకే, జనవరిలో 24 క్యారెట్ గోల్డ్ y% అంట. దీంతో కంపేర్ చేస్తే 22 క్యారెట్ గోల్డ్ మార్చ్తో కంపేర్ చేస్తే. అండ్ ది ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఈస్ x% ది ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ ఇన్ మార్చ్. దెన్ అప్రాక్సిమేట్లీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇక్కడ సరిగ్గా గుర్తుపెట్టుకు అప్రాక్సిమేట్ అడిగాడు. అలా అడిగేటంటే ఖచ్చితంగా పాయింట్లో వస్తుంది ఆన్సర్ అని అర్థం, ఓకేనా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్రైస్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ ఇన్ జనవరి y% అంట. 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంత జనవరిలో? 5,500. అది ఎంత పర్సెంట్ అంటే y% అంట. దీంతో కంపేర్ 22 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఇన్ మార్చ్ 22 క్యారెట్ గోల్డ్ సోల్డ్ ఎంత అవుతుంది పర్ గ్రామ్ కాస్ట్? ఇది 100 5,000 అవుతుంది. ఇది ఎంత పర్సెంట్? y% అంట. అంటే ఇది y%. అంటే ఇది ఎంత సింపుల్గా చూసుకుంటే ఈ 2 సార్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఇది ఇందులో 2 సార్లు 110. అంటే y ఈజ్ ఈక్వల్ టు 110 సరిపోయింది. y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు x వాల్యూ తీసుకుందాం. అండ్ ది ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఇన్ ఏప్రిల్ 22 ఏప్రిల్ ఎంత అవుతుంది? 100 200 అంటే 5100. 5100 అనేది ఎంత పర్సెంట్ అంట? x% అంట. ఎవరితో కంపేర్ చేస్తే 24 క్యారెట్ గోల్డ్ ఇన్ మార్చ్ 24 క్యారెట్ గోల్డ్ ఎంత? ఇది ఒక 140 అంటే 56 40. దీంతో కంపేర్ చేస్తే ఇది x% అంట, ఇది x అంట. సో ఇప్పుడు సరే చూసుకుంటే 0 క్యాన్సిల్. ఇది ఎంత? 2 టేబుల్ 2 సార్లు 5 సార్లు 0 5 సార్లు. ఓకే, నెక్స్ట్ 2 సార్లు 8 సార్లు 2 సార్లు. అలా చూసుకుంటే నెక్స్ట్ ఇంకేముంది? 282. ఓకే, 282 అంటే 5 2
ఓకే, 3 ఎకం క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 8 24 5 3 8 24 5 మూలు 15, 9 మూలు 20, 4 మూలు 12 అంటే 85 8500 ఇక్కడ ఎంత వస్తుంది వెయిట్ 8500 ఈ 100తో ఇంటూ చేసేస్తున్నాను, ఈ 100తో ఇంటూ చేసేస్తున్నాను 8500/94. మనం సరిగ్గా చూసుకుంటే ఇక్కడ ఎన్నిసార్లు 972 అంటే 8 సార్లు 4 32 3 972 972 3 75. ఓకే సరిపోతుంది. అంటే ఎన్నిసార్లు 8 సార్లు 9 సార్లు చూద్దాం. 9 సార్లు చూద్దాం, 9 సార్లు కూడా సరిపోతుంది కదా. 94 × 9 9 7 సార్లు చూద్దాం. 9 సార్లు చూస్తే 9 సార్లు 9 4 36 3 9 81. ఓకే 9 81 3 84. ఓకే సరిగ్గా చూసుకుంటే ఇక్కడ 9 సార్లు 9 అంటే 4 78 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఇంకా ఎంత అవుతుంది. ఓకే 90 టైమ్స్ రఫ్గా 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సరిగ్గా చూసుకుంటే 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రఫ్గా. 91 టైమ్స్ కూడా కాదు 90 టైమ్స్. సో అంతేనా. అప్పుడు అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది 90 పాయింట్ అలా అవుతుంది. ఇది అంటే ఇది x అనేది 90 పాయింట్ సంథింగ్ అలా అవుతుంది. సో ఈ రెండు ప్లస్ చేయమనండి. x + y వాల్యూ అడిగాడు. ఎంత x + y ఎంత 200. 110 + 90 200. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక 5th క్వశ్చన్కి వెళ్తే ఓకే చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ పెర్ గ్రామ్ ఫ్రమ్ మార్చ్ టు జూన్. మార్చ్ నుంచి జూన్కి పెర్ గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ యావరేజ్ ప్రైస్ అడిగాడు వాడు. సరిగ్గా చూసుకుంటే మార్చ్లో కాస్ట్ ఎంత ఒక 100 5000 అవునా. మార్చ్లో 22గా 5000 మార్చ్లో 5000 మార్చ్. ఏప్రిల్ ఎంత 200 అంటే ఎంత 5100 ఏప్రిల్లో. మేలో ఎంత 51 20. జూన్లో ఎంత 51 60 అవునా. సారీ 51 60. ఇప్పుడు ఈ అన్నిటికి కలిపి యావరేజ్ చేయాలి. 10,000 15,000 15,000 20,000 20,000 100 200 300 80 20,380/1 2 3 4 సార్లు 4 5 20 0 9 4 36 4 5 20 అంటే 5095. కరెక్ట్ ఆప్షన్ ఏ 5095 పెర్ గ్రామ్ కాస్ట్ యావరేజ్ కాస్ట్ అవుతుంది, యావరేజ్ ప్రైస్ అవుతుంది. ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకే క్వశ్చన్స్ అయిపోయినాయి 5 క్వశ్చన్స్. ఓకే దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంట్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చేసిన ఈ పీపీటీ ఏదైతే ఉందో ఇది పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పీపీటీని ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకుని మీ స్పీడ్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.